హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే మొన్న మీకు దొండ మొక్కలు తెచ్చాం కదండి. దానికి తీగ తీసుకొచ్చాం కదండి. 40 రూపీస్ అండి ఇది. దీనితో ఎంత పందిరి వేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. ఆల్రెడీ ఇప్పుడు వరకు వేస్తూనే ఉన్నానండి. ఎండ వల్ల మీకు వీడియోలో కనిపించదు కదా, అందు గురించి చూపించలేదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట తీగలకి. మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా ఒకదాన్నే మొత్తం అంతా కట్టుకున్నానండి. కొంచెం మబ్బుగా ఉన్న వల్ల మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, అటు ఇటు కొంచెం బండ తీగలు వేసుకుని మూడు లైన్లు ఒక బండ తీగ వేసామండి. అటు ఇటు మొత్తం అంతా అలా అల్లుకునండి. ఇదిగోండి ఇలాగ పాదు ఉన్నాయి కదండి, ఇదిగోండి మొత్తం పాదులు కదండి. ఇదిగోండి అలా చూసారా, బీరపాదు పిందులు అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇదిగోండి అలాగా మీకు అంతా చూపిస్తాను. ఇదిగోండి పందిరి అంతా ఇలా వేసుకొచ్చాను మట్టండి. చూసారా, ఈజీగా వేసుకొచ్చండి అలాగ పందిరి మొత్తం అంతా పందిరి. చూసి పందిరి అంతా ఇలా ఈజీగా. ఇదిగోండి కింద పాదులు ఉన్నాయి కదండి. పాదులన్నీ ఒక సైడ్ పెట్టడం వల్ల మీకు పందిరి ఈజీగా వేసుకోవచ్చమటండి. ఇదిగోండి ఇటు సైడు ఇదేమో ఆనపకాయ పాదు మట్టండి. ఇదిగోండి ఆనపకాయ పాదు చూసారా. ఇటు మళ్ళీ దోసపాదు మట్టండి. ఇది దోసపాదు, ఇది దోసపాదు అండి. ఇవన్నీ కొత్తగా పెట్టాను. ఇవి బీరపాదులు మట్టండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. వేసవకాలం అయినా సరే మనం ఇచ్చే వాటరింగ్ ఫెర్టిలైజర్ కేర్ తీసుకోవడం వల్ల ఇంత హెల్దీగా వర్షాకాలం మొక్కల్లాగా ఎంత ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయి. చూసారా, దానికి మనం మట్టి పెట్టుకోవడం విధానం అండి. మట్టిలో పోషకాలు అందితే మొక్క వేసవకాలం అన్నా సరే, ఎండాకాలం అన్నా, వర్షాకాలం అన్నా, శీతాకాలం అన్నా ఒకే రకంగా ఉంటుంది అన్నమాట మనం తీసుకునే కేర్ని బట్టి. ఇదిగోండి ఇదో రకం పాదు. ఇది కూడా బీరపాదు అండి. ఇది కూడా బీరపాదు అండి. ఇవి చూసారా, దొండ తీగలు రెండండి పాతవి. ఇప్పుడు మళ్ళీ మీకు కొత్తవి పెడతాం మట్టండి. ఇంకా లైన్ అంతా అలాగా మీకు ఇవ్వండి. ఇది కూడా అంతే అండి. ఇది దోసపాదు అండి. ఇది గోరుచిక్కుడు మొక్కలు మట్టండి. చూసారా, మీకు ప్రతి మొక్క కూడా చాలా గ్రీన్గా, చాలా ఫ్రెష్గా గ్రీన్గా ఎంత హెల్తీగా ఉన్నాయి. చూసారా మొక్కలు, ప్రతి మొక్క కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా ఫ్రెష్గా వర్షాకాలం పంటలాగా ఎంత నీట్గా ఉన్నాయి. చూసారా, ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఇవన్నీ గోరుచిక్కుడు మొక్కలు మట్టండి. మొత్తం ఇవన్నీ దోస మొక్కలు. ఇవన్నీ ఇటేమో ఇదిగోండి చిక్కుడు పాదండి. చూసారా అంత గుత్తులు గుత్తులుగా ఉండి ఎంత బాగా కాస్తున్నాయి. చూసారా, ఒకటే మొక్క మట్టండి. ఇదండి ఇదండి పందిర్లు. అలా పందిరి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది. అటు ఇటు కూడా మనకి బాగుంటాయి. ఇదిగోండి చూసారు కదండి, పందిరి అయితే ఈ విధంగా అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే దొండ తీగలు కొత్తవి వచ్చినాయి కదండి, అవి పెట్టడం గురించి ఎలాగో మొక్కలు ఉన్నాయి కదని చెప్పేసండి. ఇవన్నీ కొత్త మొక్కలండి, ఏవి కూడా పాతే కాదు. చాలా హెల్దీగా ఉన్నాయి కదండి. చూసారు కదా, ఇవ్వండి పందిరి అయితే ఈ విధంగా వేసుకున్నమాట. దీని మీద చాలా మొక్కలు అయితే మనం కింద నాటిని అన్నీ ఇలాగ పైకి చాలా బాగా అల్లుకుంటాయండి. అటు ఇటు కూడా మొక్కలు చాలా గ్రీనిష్గా చాలా బాగుంటాయండి. మీకు ఇప్పుడు వస్తున్నాయి కదండి. ఇప్పుడు అటు ఇటు మనకి అల్లుకోవడంతో మనకి మొక్కలు అయితే చాలా నీట్గా కనిపిస్తాయండి. మయాన్ ఉన్న మొక్కలకి కొంచెం ఎండ తగలకుండా ఇటు అటు పందిర్లు ఎట్టుకోవడం వల్ల మయాన్ మొక్కలు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. అట్లకి ఎండ కట్ట ఏం తగలదండి, చాలా బాగుంటాయండి. చూసారు కదండి మా పందిరి ఎంత బాగుందో. 40 రూపీస్ తోటి మనకి ఈజీగా పందిరి అయితే రెడీ అయిపోయింది అన్నమాట. మొక్కలన్నీ ఒకసారి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామని. ఇదిగోండి తోటకూర చూసారా అంత హైట్ ఎదిగినాయండి. ఇవి విత్తనాల కోసం ఇచ్చానమాట అండి. ఇవి కూడా ఇవ్వండి విత్తనాలు. ఇవి తెల్ల తోటకూర అండి. ఇవి కూడా విత్తనాల కోసం ఇచ్చాను. చాలా బాగా వస్తాయండి. ఎండబెట్టి మనం మళ్ళీ ఎండబెట్టక్కర్లేదండి. ఇప్పుడు ఇవి కొంచెం ముదిరినాయి కదండి. ముదిరిన తర్వాత మనం కొంచెం తుంచేసి కొంచెం అలా మట్టిలో వేసేసుకుంటే అండి మొక్కలన్నీ ఈజీగా వచ్చేస్తామట అండి. వెయ్యకపోయినా సరే అండి, మనం ఇప్పుడు ఇవి తీసేసి మనం మట్టి ఉంటుంది కదండి, మట్టిలో పడేసిన మనం మట్టి అయితే కంటైనర్లో వేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా ఇవి బాగా మొలిసేస్తాయి మట్టి అండి.
అందు గురించి నేను వేసిన కంట వేయలేని ఎక్కువ వస్తాయి మటండి ఆకుకూరలు. చాలా ఇదిగా చాలా బాగుంటాయి మటండి. ఇదిగోండి ఇప్పుడు అన్నీ మన గార్డెన్లో అయితే ఇప్పుడు అన్నీ కొత్త రకం మొక్కలండి. ఇవి కాకరకాయ మొక్కలు చూసారా, నేను కూరకి కోసేసి పచ్చి తీసుకొచ్చి పైన ఇలా వేసేసాను అనమాట అండి. వేసేగానే మొత్తం అన్నీ అలా వచ్చేసినాయి. ఇదిగోండి ఇది కూడా బీరపాదండి, ఇది నేతి బీరమాట. ఇవి కూడా బీరకాయ మొక్కలు, కొత్త మొక్కలు చూసారా. నేను ఇవి ఎందుకంటే ఇలా పెట్టానంటే అండి, కవర్లో పెట్టాను కదండి, మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, చాలా బాగా వెళ్ళిందండి షార్ట్ వీడియో కూడా. ఈ కవర్లో పెట్టడం వల్ల కిందమ్మ మళ్ళీ ఇంకో కవర్ పెట్టానండి. ఎందుకంటే మనం ఈ కవర్ నుంచి వేళ్ళు ఈ కవర్లోకి వస్తాయి కదండి, కొంచెం మరీ బలం సరిపోయి మనకి కాయలు అన్నది బాగా వస్తుందని చెప్పి ఇప్పుడు కొత్త రకంగా నేను అలా పెట్టాను మట్టండి. చూసారా, ఈ మొక్కలు కూడా అంతే అండి, ఇది కూడా అంతే అండి. ఇలా వేసుకునే వల్ల మనం తీగలు ఇలా కట్టుకుని ఉంచుకుంటే అండి, అలా పెట్టుకుని తీగలు పందిరి వేసుకుంటే అండి ఇవే పాక్కుంటే వెళ్ళిపోతాయి మట్టండి. ఇవన్నీ కవర్లు, మీకు కవర్లు కూడా చూపించాను కదండి. ఏళ్ళు ఇందులోంచి ఇందులోకి వచ్చేటప్పటికి కొంచెం మరీ కొంచెం ప్లేస్కి సరిపోయి ఏళ్ళు కింద రౌండ్గా వెళ్ళేటప్పటికి మనకు కొంచెం ఒక 2 కాపులు బదులు ఇంకో 3 కాపులు అలా ఇంకో 2 కాయలు ఎక్స్ట్రా వస్తాయి మట్టండి. అంత బాగా వస్తాయి మట్టండి కాపు అన్నది. ఇది కూడా గోంగూర చూసారా, పుల్ల గోంగూర ఎంత బాగా వచ్చింది. ఇందులో కూడా ఒక బీరకాయ మొక్క అండి పడి మొలిసింది, ఇది కూడా చాలా బాగా ఉందండి. చూసారా, ఇది కూడా బీరకాయ మొక్క అండి. మొక్కలు అయితే చాలా హెల్తీగానే ఉన్నాయండి, వేసవకాలైనా సరే. ఇది అంతా గోంగూర. ఇదిగోండి ఇందులో కూడా దోస మొక్క, ఇది కూడా పడి మొలిసిందే. ఇదిగోండి ఇది కూడా చిక్కుడుకాయ మొక్క అండి. ఇది నిమ్మకాయ మట్టండి, తైవాన్ జామ్ నిమ్మ అంటారు కదండి, అది మట్టండి. ఇప్పుడు కొంచెం చిగుళ్ళు వచ్చి, ఎండాకాలం అయినా సరే చిగుళ్ళు వచ్చి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారా, మొక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదిగోండి ఇదేమో టేబుల్ నిమ్మ అండి. టేబుల్ నిమ్మ కూడా చాలా బాగా వస్తుంది చూసారా, హెల్తీగా ఉంది టేబుల్ నిమ్మ అండి. ఇది ఇవేమో గోరుచిక్కుడు మొక్క అండి, ఇది గోరుచిక్కుడు మొక్క అండి. ఇది కాయలు ఇవ్వండి ఇలా ఇప్పుడు అన్నిటిలోనే ఉన్నాయి కదండి గోరుచిక్కుళ్ళు, ఇవి గోరుచిక్కుడు మొక్క మాట. ములక్కాయలు అయితే మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, ఒకే బకెట్లో అలాంటి బకెట్లో మనకి ములక్కాయలు అయితే చాలా, నేను ఒక 8 కాళ్ళు కోసానండి. ఇంకా ఇవి ఉన్నాయి, ఇంకా 4 కాళ్ళు ఉన్నాయండి కాళ్ళు అయితే. చూసారా, ఇదిగోండి ఇలాగా ఓవరాల్గా అయితే మొత్తం అంతా ఇలాగ గార్డెన్ అంతా అంత నీట్గా అంత అలా హెల్తీగా. ఇవ్వండి ఇక్కడ కూడా అంతే అండి, రెండు కూర కోసం కాయలన్నీ తీసుకొచ్చి ఇంకోండి ఆ టప్పులోని ఈ టప్పులోని వేసానండి. 2 కూడా అంతా చాలా బాగా వచ్చింది చూసారా, మొత్తం అన్నీ గింజలన్నీ వచ్చేసినాయండి. అసలు మనం మట్టి చూసి పెట్టుకునే విధానం ఉంటుంది, మన అలాంటివి అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మట్టి అండి. ఇప్పుడు వీటికి తీగలు వచ్చినాయి కదండి, వీటిలో కూడా మళ్ళీ మనం తీగలు కట్టుకుంటే ఇప్పుడు వేసిన పందిరికి ఎన్ని రకాల కూరగాయలైనా మనం అటు ఇటు కూడా మనం పెట్టుకోవచ్చు. మధ్యన ఇలాగా మన కూరగాయలు కొంచెం మొక్కలైనా వేసుకోవచ్చు మట్టి అండి. చాలా హెల్తీగా చాలా నీట్గా చూడడానికి కూడా బాగుంటాయి. మనకి ఎండ కూడా పెద్దగా తగలదు మట్టి అండి. పైన పందిరి అల్లుకుంటూ పోద్ది కదండి, కింద మొక్కలకి కొంచెం ఎండ తగలకుండా ఉంటాయి మట్టి అండి. ఇవ్వండి ఇలా మళ్ళీ ఇక్కడెక్కడ ఇదిగోండి ఇదో బీరపాదు. ఇలా దోసకాయ అయితే కూడా అందులో ఒకటి ఉంది. దోసకాయ అయితే మీరు చూసారా, అసలు కలర్ మారిపోయింది చూసారా, ముగ్గిపోయిందండి. ఆ టప్పులో 4 రకాలు ఉన్నా సరే దీనికి బలం అన్నది బాగానే సరిపోయి మనం నేల మీద పెట్టినంత కాయ సైజు వచ్చిందండి. ఇది కేజీ ఎంత ఉంటుందండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానండి, చిన్న సైజుగా అనిపిస్తూ ఉంటుంది. కాయ అయితే చాలా పెద్ద కాయ అండి, ఇది బరువుకి మొక్క ఏలబడిపోతుంది అన్నమాట అండి. చూసారండి ఎంత బాగుందో. ఇవ్వండి ఇక్కడ పడి మొలిసింది, ఇది కాకరకాయ మొక్క అండి, ఇదొక మొక్క. ఇవన్నీ ఇవి కూడా తీగ చిక్కుడుకాయలు ఇందులో అండి. ఇందాక నేను ఇదిగోండి క్యాప్సికమ్ వేసాను, ఇందులో కూడా అండి బెండ మొక్కలు విత్తనాలు పెట్టానండి. ఇందులో బెండ మొక్కలు విత్తనాలు పెట్టాను. ఇందులోనేమో నీరు వంకాయ ఉంటుంది కదండి, ఆ వంకాయ విత్తనాలు అయితే ఇందులో వేసాను మట్టండి. ఇవన్నీ మీకు మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. చూసారండి, ఇదేంటి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ అండి, ప్లీజ్ అండి